అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లో అయితే మీకు ఆఫర్స్ అయితే వస్తాయి ఆగస్టు 7 కొని 8కి అయితే బెస్ట్ ఫోన్ డీల్స్ అయితే చెప్తా ఈ వీడియోలో అయితే నేనైతే మీకైతే అండర్ 20Kలో చూసుకున్నట్లయితే మీకు ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT30 అయితే ఉన్నది. ఇదైతే గేమింగ్ డిజైన్ ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ అయితే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఈ ఫోన్లో బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. MediaTek Dimensity 7 సిరీస్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు. ఇంకా గేమింగ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి ఈ ఫోన్లో. ఇక అండర్ 30Kలో చూసుకున్నట్లయితే మీకు అయితే Motorola S60 Pro అయితే ఉంటుంది. ఇదైతే మీకు 5,000 రూపీస్ అని కాస్త డిస్కౌంట్ అయితే. ఈ ఫోన్ డిజైన్ అయితే మీకు ప్రీమియం అయితే ఉంటుంది. IP6869 రేటింగ్ ఇచ్చిళ్ళు. 6000+ mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. MediaTek Dimensity i సిరీస్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. డే టు డే లైఫ్ లో కూడా చాలా స్మూత్ అయితే ఉన్నది. ఈ ఫోన్ కూడా ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. నెక్స్ట్ Moto H70 కూడా ఉన్నది మీకైతే. ఈ ఫోన్ కూడా మీకు మంచి స్పెక్స్ తోటి వస్తుంది. దీంట్లో Snapdragon 704 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. Gorilla Glass 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఈ ఫోన్ లో కూడా మంచి ఆఫర్ అయితే వస్తుంది. ఒక 2000 అట్లా వస్తుంది. ఈ ఫోన్ కూడా ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. నెక్స్ట్ అయితే అందరు 40Kలోనే చూసుకున్నట్టయితే మీకు Motorola S70 Pro అయితే ఉన్నది. దీంట్లో MediaTek Dimensity i సిరీస్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. కాకపోతే టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వాలి. అదొకటి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. IP69 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. LPDDR5X RAM UFS 4.1 మీద వస్తుంది. ఇంకా 3+5 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo Reno 14. దీంట్లో కూడా 6.59 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ మీకైతే 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity i సిరీస్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 6000 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. అండర్ 50Kలో చూసుకున్నట్టయితే మీకైతే సామ్సంగ్ నుంచి Samsung Galaxy S25 FE అయితే వస్తుంది. దీంట్లో IP68 రేటింగ్ ఇచ్చిళ్ళు. 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ ఇచ్చిళ్ళు. Exynos ప్రొసెసర్ మీద రన్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. 1GB మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. 7 years అప్డేట్స్ అయితే వస్తాయి. ఇదైతే సామ్సంగ్ నుంచి బెస్ట్ ప్రీమియం ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా UI కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే. ఒకసారి ఈ ఫోన్ కూడా చెక్ అయితే అండి. మంచి డీల్ అని చెప్తాను నేనైతే మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Motorola Signature మరి. దీంట్లో Snapdragon 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 5200 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. IP6869 రేటింగ్ ఇచ్చిళ్ళు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. బ్యాక్ సైడ్ మీకు 50 MP టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో మీకైతే. ఫోటోస్ అయితే బాగున్నాయి ఈ ఫోన్ లో అయితే మీకైతే. ఈ ఫోన్ కూడా ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఇంకా ఫ్లాగ్షిప్ డీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు iQOO 15 అయితే ఉన్నది. ఈ ఫోన్ లో Snapdragon 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మీకైతే 4000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకా డిస్ప్లే అయితే దీంట్లో 2K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ఫోన్ లో. ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Samsung Galaxy S25 Ultra. దీని మీద పెద్ద ఆఫర్ అయితే ఏం లేదు కానీ ఇది కూడా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కూడా ఒకసారి చెక్ అయితే అండి. ఇవన్నీ ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.